హలో ఫ్రెండ్స్, మనం కమిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి మ్యాచింగ్ అన్నమాట. కమిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, చైర్మన్ ఆఫ్ కమిటీస్. ఫస్ట్ కమిటీ చూసుకుంటే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి మనకి చైర్మన్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఏకి 4 అని తెలిస్తే చాలు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, ఆప్షన్ సి. మిగిలిన కమిటీస్ కూడా చూద్దాం. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ జేబి కృపాలని గారు. మనకి లక్ష్మీకాంత్ సార్ బుక్లో నీట్గా ఉంటుంది మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్, చైర్మన్స్. మనకి ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చినవి యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ జేబి కృపాలని గారు. మనకి ఇక్కడ చూసుకుంటే అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ కమిటీ మీద కింద మళ్ళీ 5 సబ్ కమిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీలో మనకి 7 మెంబర్స్ ఉంటారు. చైర్మన్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సోర్స్ వచ్చి మనకి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ సార్ బుక్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్స్ అన్నారు. అంటే మనకి తప్పుగా జతపరిచిన వాటిని మనం ఆన్సర్ చేయాలన్నమాట. మనకి తెలుసు కదా స్టీరింగ్ కమిటీ రాజేంద్ర ప్రసాద్ గారు, కాబట్టి మనకి ఏ ఉండకూడదు ఆన్సర్లో, ఎందుకంటే ఇన్కరెక్ట్ పేర్ అని అడిగారు కదా. ఇంక మిగిలింది బి అండ్ డి, సి అండ్ డి. అంటే డి ఖచ్చితంగా తప్పు. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ మనకు తెలుసు కదా జేబి కృపాలని గారు. జవహర్లాల్ నెహ్రూ గారు అనేది ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇది ఆన్సర్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకా మనం చెక్ చేయాల్సింది అడ్వైజరీ కమిటీ మనకి వల్లభాయ్ పటేల్ గారు, మనం చూసాం కదా అడ్వైజరీ కమిటీ. తర్వాత సెంట్రల్ రైట్స్ కమిటీ మనకి జేబి కృపాలని గారు కాదు, కాబట్టి మనకి ఆప్షన్ 3 సి అండ్ డి. మనకి ఇక్కడ చూసుకుంటే అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అండ్ ట్రైబల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ వచ్చి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దీని కింద మళ్ళీ 5 సబ్ కమిటీస్ ఉంటాయి. దాంట్లో మనకి ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి వచ్చి జేబి కృపాలని గారు. తర్వాత మనకి స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి బి పట్టాభి సీతారామయ్య వాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ఫాలోయింగ్ కమిటీస్. మనకి పట్టాభి సీతారామ గారు ఏ కమిటీస్కి చైర్మన్గా ఉన్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే హౌస్ కమిటీకి, అదేవిధంగా కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్కి ఉండడం జరిగింది పట్టాభి సీతారామయ్య గారు. అంటే ఆన్సర్ మనకి ఆప్షన్ 1 ఓన్లీ ఏబి. తర్వాత మనకి అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్, అడ్హాక్ కమిటీ ఆన్ సుప్రీంకోర్టుకు వచ్చి ఎస్ వరదాచారి గారు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మైనర్ కమిటీస్లో హౌస్ కమిటీ బి పట్టాభి సీతారామయ్య. తర్వాత అదేవిధంగా కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ బి పట్టాభి సీతారామయ్య. తర్వాత మనం చూసుకోవాల్సింది అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్ ఎస్ వరదాచారి. తర్వాత మనకి అడ్హాక్ కమిటీ ఆన్ సుప్రీంకోర్టు ఎస్ వరదాచారి. మనకి
ఈ అడ్హాక్ కమిటీ ఆన్ ది సుప్రీంకోర్టుకి అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్కి ఎస్ వరదాచారి గారు ఉండడం జరుగుతుంది, శ్రీనివాస్ వరదాచారి గారు. మనకి హౌస్ కమిటీకి నెక్స్ట్ వచ్చి కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్కి బి పట్టాభి సీతారామయ్య గారు ఉండడం జరుగుతుంది చైర్మన్. మనకి సోర్స్ వచ్చి ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్ సార్ బుక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.